విజయవాడ వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో బీజేపీ రాష్ట్ర ఆఫీస్ బేరర్ సమావేశం జరిగింది. ఎన్నికల ప్రణాళికలు ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలను ప్రతి ఇంటికి చేరేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. విజయమే లక్ష్యంగా 3 పార్టీలు కలిసి ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు. అది మనకి అంటే మనకి ఐ థింక్ నామినేషన్ పత్రాలు వచ్చేటప్పుడు 18 నుండి 25 వరకు ఉంటాయి. సాధారణంగా వారు నామినేషన్ వేసిన తర్వాత కింద క్యాంపెయినింగ్ వెళ్తారు కాబట్టి త్వరలో నిర్ణయిస్తారు. ఈలోపు కేవలం నామినేషన్ వేసే వరకు ఆగకుండా నేను ఇందాక చెప్పినట్టుగా సమన్వయ కమిటీలు వేసుకుంటూ కింద పని ఆల్రెడీ అంటే సంస్థాగతంగా ఏ రకం ముందుకు వెళ్ళాలనేటువంటి అంశం మీద అభ్యర్థులు దృష్టి కింద కార్యకర్తలు ఏదైతే ఇతర పార్టీల్లో క్యాండిడేట్స్గా ప్రకటించబడ్డారు వారు ఆల్రెడీ ఫీల్డ్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ కాన్స్టిట్యుయెన్సీస్లో మా కార్యకర్తలు కూడా వారితో పాటుగా ముందుకు వెళ్తున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఏవైతే భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు అభ్యర్థులు ఖరారైందో అది మనకి అంటే మనకి ఐ థింక్ నామినేషన్ పత్రాలు వచ్చేటప్పుడు 18 నుండి 25 వరకు ఉంటాయి. సాధారణంగా వారు నామినేషన్ వేసిన తర్వాత కింద క్యాంపెయినింగ్ వెళ్తారు కాబట్టి త్వరలో నిర్ణయిస్తారు. ఈలోపు కేవలం నామినేషన్